అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏం మాట్లాడాలనుకున్నా బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు విడాకుల గురించి మాటి మాటికి మాట్లాడుతుంటే మా అమ్మ చాలా బాధపడుతుంది. మీ అమ్మ బాధపడితే నేనేం చేయాలి? నీకసలు కొంచెమైనా కన్సర్న్ ఉందా? అత్తగారనే మర్యాద గౌరవం ఉందా? నిన్ను రోడ్డు మీదకి తోసేయకుండా ఇంట్లో ఉండనిచ్చినందుకు నువ్వు చూపించే గ్రాటిట్యూడ్ ఇదా? హలో, ఎవరమ్మా అత్తగారనే గౌరవ మర్యాదల గురించి మాట్లాడుతుంది? మీరేనా? ఇదే విడాకుల మ్యాటర్ గురించి మీరు కూడా ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఏడిపించారో మర్చిపోయారా? అంటే మీ అమ్మ వాళ్ళని బాధ పెట్టావని అంటున్నావా? ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను పర్టికులర్ పర్సన్ గురించి చెప్పట్లేదు. ఎవరి మీద కన్సర్న్ చూపించిన మీకు ఎదుటి వాళ్ళ ఇబ్బందులు బాధలు తెలియవా అని అడిగే రైట్ లేదంటున్నాను. సరే, ఓకే. మా అమ్మ గురించి కాదు, కనీసం మీ అమ్మిచ్చిన మాట గురించైనా ఆలోచించాలి కదా. నిన్ను మా ఇంటికి కోడలుగానే ఉంచుతానని మాటిచ్చారు కదా వాళ్ళు. మీ వాళ్ళ గురించైనా ఆలోచించవా నువ్వు? వాళ్ళ కోసమైనా ఆగవా నువ్వు? నాకు నా వాళ్ళెవ్వరూ లేరు. నా గురించి ఎవరో ఏదో ఒక మాట ఇచ్చారని చెప్తే నేను అస్సలు కేర్ చేయను. మీకెవరు మాట ఇచ్చారో వాళ్ళనే అడగండి, నాకు వాళ్ళకి సంబంధం లేదు. బాగా అడ్డంగా వాదిస్తుంది ఇది. హాసిని, నీకు మీ అమ్మ బాధ అంటే లెక్కలేదేమో. నాకు మాత్రం మా అమ్మ బాధపడితే పిచ్చి కోపం వస్తుంది. నేను ఎంత ఎక్స్టెన్షన్ వరకు వెళ్తానో నాకే తెలీదు. మా అమ్మ పరువు పోతే అస్సలు తట్టుకోలేను. చూడు, పరువు మర్యాదలు మీ అమ్మకి మాత్రమే చెందుతాయని ఎవరు పేటెంట్ రాసివ్వలేదు. నాకు ఉంది పరువు, నాకు ఉంది ఆత్మాభిమానం. నా జీవితాన్ని బిల్డ్ చేసుకునే రైట్ నాకుంది. దాన్ని కాదనే రైట్ ఎవ్వరికీ లేదు. చెప్తే వినట్లేదు. చేయి చేసుకుంటేనేమో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటుంది. రే, ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? అసలు వారాహి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి నా ఫ్రెండ్ నేహాకి వారాహి పంపించిన ఆ లొకేషన్ని పంపించాను. తను ఇప్పటికొచ్చి ఆ మెసేజ్ చూడలేదు డాడ్. చూడమనే విషయం చెప్పాలని ఫోన్ చేస్తుంటే అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయదు, ఆన్సర్ చేయదు. ఇట్స్ ఓకేరా, మనకి పని ఉన్నట్టే తనకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది కదా. ఏమో అలాంటి పనిలో ఉండే ఫోన్ చూసుకోలేదేమో, చూస్తే చేసేది కదా. హాయ్ చరణ్. నువ్వేంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు? రాకూడదా? నీలాంటి వాళ్ళు లోపలికి రావాలంటే ముందు పర్మిషన్ ఉండాలి. నిన్ను ప్రేమించడానికే నీ పర్మిషన్ అడగలేదు, ఇక ఆఫీస్ గదిలోకి రావడానికి పర్మిషన్ అడుగుతానా?
మొన్నోసారి మీ వాచ్మెన్ నన్ను బయట కూర్చోబెట్టి డ్రామా ఆడాడు కదా, అది మళ్ళీ జరగకూడదని డైరెక్ట్గా లోన్కి వచ్చేసాను. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అసలు నీకు ఇక్కడేంటి పని? ఎక్కడైనా నిన్ను ప్రేమించడమే నా పని. ఆ ప్రేమే నన్ను ఇక్కడికి రప్పించింది. నా ద్వేషం నిన్ను ఇక్కడి నుంచి బయటికి తోయించే లోపు మర్యాదగా నువ్వే వెళ్ళిపో. నీ ద్వేషాన్ని నా మీద చచ్చెంత ప్రేమగా మార్చుకునే వరకు నువ్వు న్యూయార్క్ వెళ్ళినా, న్యూజివిడికి వెళ్ళినా నీ వెంటే వచ్చి నీ ప్రేమని నా సొంతం చేసుకోవడమే నా ఎయిమ్. అప్పటి వరకు నా ప్రయత్నాలు ఆపను. చూడు, నేను అసలే చాలా టెన్షన్లో ఉన్నాను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఆ తర్వాత నేనేం చేసినా నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నువ్వేం చేసినా నేనేం ఫీల్ అవను. అవునా? నువ్వు ఫీల్ అవ్వవా? మ్మ్హ్మ్. నిన్ను తిడితే నాతో మాట్లాడేవనుకుంటాను. నిన్ను కొడితే నన్ను టచ్ చేసావు అనుకుంటాను. నిన్ను బయటికి తోసేస్తే నన్ను చూస్తే ఆగలేక నీ ముందు నుంచి బయటికి పంపించేస్తున్నావు అనుకుంటాను. ఛీ! అంకుల్, మీరైనా చెప్పండి తనకి. తనంటే పిచ్చిగా ప్రేమించే నన్ను ప్రేమించమని చెప్పండి. చూడమ్మా, మనిషిలో కోపాన్ని పుట్టించగలం, జాలిని పుట్టించగలం, నవ్వుని పుట్టించగలం. కానీ ప్రేమని మాత్రం మనల్ని పుట్టించిన వాడు కూడా పుట్టించలేడమ్మా. దానంతట అది పుట్టాల్సిందే. హ్మ్. మీరు అంతే, మీ కొడుకులాగే. చరణ్, నువ్వేం చేసినా నేను నీ మీద ప్రేమ పెంచుకుంటూనే ఉంటాను. ఇదే ఫైనల్. అవునా? అయితే నువ్వు నన్ను ప్రేమించే కొద్దీ నేను వారాహి మీద నా ప్రేమని పెంచుకుంటూనే ఉంటా. ఇదే నేను చెప్పేది. ప్రేమించిన వాడి చుట్టూ నువ్వు తిరిగితే నేను ప్రేమించిన మనిషి చుట్టూ నా మనసు తిరుగుతూనే ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నా వారాహి ఆలోచనలు నన్ను ఒంటరిగా ఉండనివ్వవు. తను నా పక్కనుంటే టైంని మర్చిపోతాను. తను పక్కన లేకపోతే నవ్వడం కూడా మర్చిపోతాను. ఇప్పుడు కూడా నేను వారాహి గురించి ఆలోచిస్తున్నాను. నేను తన గురించే టెన్షన్ పడుతున్నాను. ఇదిగో ఈ కాల్ కూడా వారాహి గురించే. ఏంటి, ఎన్నిసార్లు చేయాలి నీకు? బాబు, నాకు ఆఫీస్లో అన్స్టాపబుల్ మీటింగ్ జరుగుతుంది. ఆఫీస్లో ఉన్నావు నువ్వు? ఆన్లైన్లో ఉన్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. 4 hours నుంచి గ్యాప్ ఇవ్వకుండా బాస్ క్లాస్ తీసుకుంటున్నాడు. సరే, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఇప్పుడే ఫ్రీ అయ్యా. 1/2 hour తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. చెప్పు, ఏంటంత ఇంపార్టెంట్? నాకు బాగా కావాల్సిన మనిషి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది. నువ్వు వెళ్ళి కలవాలి. ఏంటి బాబు సంగతి? వాయిస్లో చాలా ఫీల్ కనబడుతుంది. ఎస్, ఐఎమ్ ఇన్ లవ్.